మరి ఏదైతే ఆయన శాండ్ కానీ మైన్స్ కానీ ఏదైతే మాఫియా ఉందో అవి గుర్తుకొస్తాయి. మరి అటువంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తూ మొన్న మాట్లాడుతూ ఉన్నాడని అంటే అరాచకత్వాన్ని అరాచకవాదే ప్రోత్సహిస్తాడనే విషయం కూడా ఈరోజు గ్రాడ్యుయేట్స్ కూడా గ్రహిస్తూ ఉన్నారు. అంటే ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపించడం ద్వారా ఖచ్చితంగా అటువంటి అరాచకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి కృతనిశ్చయం కూడా. అందులో కూడా ఏ రకంగా మరి ఈ యొక్క వల్లభనేని వంశీ ఆ రోజు దేవాలయం లాంటి, ఎందుకంటే ప్రతి పార్టీకి కూడా ఆఫీస్ అంటే ఒక దేవాలయం. వీళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, భారతదేశంలో ఎక్కడైనా ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి జరగడం మీరు చూసారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ఉత్తరప్రదేశ్, బీహార్ ఎంతో వైలెన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు మీరు చూశారు. మరి అటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ ఎదుటి పార్టీ ఆఫీసుని దాడి చేయడం, దహనం చేయడం ఎక్కడైనా చూసారా మీరు? ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అదేదైనా మారుమూల ఉందా పార్టీ ఆఫీసు? నేషనల్ హైవేకి పక్కన ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద యథేచ్ఛగా 5 గంటలు దాడి చేసి పార్టీ ఆఫీసుని తగలబెడితే ఈవేళ అటువంటి వ్యక్తిని ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తాడు? ఆ రోజు తప్పు చేయడం కాదు, ఆ తప్పు నుంచి బయటపడడానికి ఆ రోజు ఒక కంప్లైంట్ ఎవరిచ్చారు? పార్టీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక ఆపరేటర్, ఒక దళిత బిడ్డ ఆ రోజు తన మీద జరిగినటువంటి దాడి మీద అతను కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరి ఎవరైతే ఆ వంశీ సాయంతో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి దళిత బిడ్డని మళ్ళీ కిడ్నాప్ చేసి, సిగ్గు ఉండాలి. నేను రోజు వీడియోస్ ఉన్నాయి, ఏదైతే సీసీ ఫుటేజీలు ఉన్నాయి. వీళ్ళ వంశీని ఎవరైతే అతని అనుచరులు మరి యొక్క సత్యవర్ధన్ని ఏ రకంగా అయితే విశాఖపట్నం తీసుకెళ్లి బంధించారు, కిడ్నాప్ చేశారు, వాళ్ళ వంశీ సన్నిహితుడు ఇంటి దగ్గర ఎట్లా అతన్ని మరి కిడ్నాప్ చేసి దాచిపెట్టారు, అతని కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే భయభ్రాంతులు చేశారు, మరి ఎన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ప్రలోభ పెడతామని చెప్పారు. ఇవన్నీ రికార్డ్స్ ఇంత క్లియర్ కట్ గా ఉంటే, అంటే ఒక తప్పు చేసి ఆ తప్పు నుంచి కాపాడుకోవడానికి ఇంకొక తప్పు చేసినటువంటి వంశీని, అందులో కూడా దళిత బీడిని మళ్ళీ ఇంకొకసారి మరి అతన్ని కిడ్నాప్ చేసి హింసించి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరించినటువంటి వ్యక్తివి. అంటే ఈ రకంగా వంశీ ఇంతకుముందు కూడా తెలుసు మీకు, మహిళల వ్యక్తిత్వాన్ని కూడా ఏ రకంగా కించపరిచేటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడాడు. అంటే మహిళల కంటే దళితుల కంటే కూడా వల్లభనేని వంశీ ఎట్లా ఎక్కువయ్యాడు జగన్మోహన్ రెడ్డికి అంటే